కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. In his book Practicing the Presence of God, Brother Lawrence writes, "When I see the dry tree in Lenten season with all the leaves fallen, coming back to life in the season of spring, I remember the divine provision." దేవుని సమకూర్పు అట్లా ఉంటుంది. దేవుని కార్యాలన్నీ కూడా ఆశ్చర్యంగా ఉంటాయన్నమాట. బ్రదర్ లారెన్స్ ఆయన పుస్తకం పరిశుద్ధతను అభ్యసించుట, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ట్రూ గైడ్ ఫర్ హోలీ లివింగ్. దేవుని సన్నిధిని అనుభవించుట, దేవుడు నాతో ఉన్నాడు ఇప్పుడు అని నమ్మి దేవుని సన్నిధిని అనుదినము అనుభవించడం ద్వారా పరిశుద్ధ జీవితం జీవించగలుగుతాం. ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ట్రూ గైడ్ ఫర్ హోలీ లివింగ్ అనే పుస్తకంలో బ్రదర్ లారెన్స్ ఏం చెప్తారంటే, లెంట్ సమయంలో ఆకులు రాలే కాలంలో ఈ మోడైపోయినటువంటి చెట్టును నేను చూసినప్పుడు మళ్ళా అది వసంతకాలానికి చక్కగా చిగురించి పుష్పించి ఫలించుట నేను చూసినప్పుడు ఇది నాకు దేవుని సమకూర్పును జ్ఞాపకం చేస్తుంది అని చెప్పి బ్రదర్ లారెన్స్ చెప్తారు. లారెన్స్ ఎవరు? లారెన్స్ కేవలం మొనాస్ట్రీ అంటే ఫాదర్ దగ్గర చర్చ్, ఫాదర్స్ క్యాథలిక్ చర్చ్ ప్రీస్ట్ దగ్గర వాళ్ళ యొక్క మొనాస్ట్రీలో వాళ్ళకి పరిచారకునిగా ఉండేవాడు అనమాట. ఎంతో హంబుల్గా, ఎంతో దీనునిగా ఉండి వాళ్ళకి అవసరమైనటువంటి సరుకులు తీసుకురావడం, వారు ఉండే ఆ నివాసాన్ని శుభ్రం చేయడం, వారికి పరిచయం చేయడం, అట్లా చర్చ్ ప్రీస్ట్కి, చర్చ్ పాస్టర్స్కి పరిచయం చేసే, ఫాదర్స్కి పరిచయం చేసి మోనాస్ట్రీలో పరిచారకునిగా ఉన్నాడు. కిచెన్లో పనిచేయడం, వంటవానిగా అన్ని పనులు. అట్లా అంత చిన్న పనిలో ఉండి కూడా అతను ఎంతో దీనుడిగా ఏమని చెప్తున్నాడంటే, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఏ ట్రూ గైడ్ ఫర్ హోలీ లివింగ్. దేవుని సన్నిధిని మనం అనుక్షణం అనుభవించడం ద్వారా పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించగలుగుతాము అని చెప్తున్నాడు. ఈ లోకంలో మనకి కానరానిది ఏమిటంటే పరిశుద్ధత. ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని అనుసరించాలి, అనుకరించాలి. అప్పుడు మూడైపోయినటువంటి జీవితాలుగా ఉన్నటువంటి వారు కూడా చక్కగా ఫలిస్తారు. మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవో, మారానుభవం మధురముగా మార్చగలవో నీవో, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకు ఆడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, ఆకు ఆడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట.
బ్రదర్ లారెన్స్ ఆయన సొంతంగా ఏమీ పుస్తకం రాయలేదు. ఆయన జీవించినటువంటి కాలంలో ఏం చేసేవారంటే, ఇప్పుడైతే మనకి ఎలక్ట్రానిక్స్ మీడియా, ఇప్పుడైతే కమ్యూనికేషన్స్‌లో ఒక రెవల్యూషన్ మనం చూస్తా ఉన్నాం. కమ్యూనికేట్ చేయాలంటే చక్కగా వాట్సాప్ ఉంది మనకి, తర్వాత ఫేస్‌బుక్ ఉంది, తర్వాత ఈమెయిల్స్ ఉన్నాయి. ఫోన్ తెరిచి ఎవరిని కాంటాక్ట్ చేయాలన్నా మనం కాంటాక్ట్ చేయగలం. కానీ ఆ రోజుల్లో అయితే కమ్యూనికేషన్స్ అంత విరివిగా ఉండేవి కావు. కేవలం ఉత్తరాల ద్వారాయే, పోస్ట్ ద్వారానే, పోస్టల్ సర్వీసెస్ ద్వారానే లెటర్స్ రాసుకుని కమ్యూనికేట్ చేసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎవరైనా లెటర్ రాస్తా ఉన్నారా? పోస్ట్ చేస్తా ఉన్నారా? లేదు కదా! కొన్ని ఇంపార్టెంట్ అఫీషియల్ థింగ్స్‌కి పోస్టల్ సర్వీసెస్ యూజ్ చేస్తా ఉన్నాం ఇంకా మనం. కానీ ఆ పోస్టల్ సర్వీసెస్ యూజ్ చాలా తగ్గిపోయింది. అట్లా బ్రదర్ లారెన్స్ కాలంలో ఆయన జీవించి ఉన్నప్పుడు రాసినటువంటి ఆ ఉత్తరాలు, ఆయన స్నేహితులకి, ఆయన మిత్రులకి రాసినటువంటి ఆ ఉత్తరాలన్నీ కూడా ఆయన మరణించిన తర్వాత కూడా ఆ ఉత్తరాలు చక్కగా మాట్లాడుతూ ఉన్నాయి. ఆ ఉత్తరాలన్నీ కూడా చక్కగా సమకూర్చి ఒక పుస్తకంగా రాశారు. ఆ పుస్తకమే ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ట్రూ గైడ్ టు హోలీ లివింగ్. మనం ఎట్లా ప్రాక్టీస్ చేయగలం, దేవుని సన్నిధిని ఎట్లా అభ్యసించగలం అంటే, దేవుని సన్నిధిని అభ్యసించాలి అంటే దేవుని మాటలు మనం నెమలు వేసుకుంటూ ఉండాలి. దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జీవగ్రంథం, బైబిల్ అనేది జీవగ్రంథం అనమాట. బైబిల్లో వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం మనలో జీవాన్ని కలుగు చేస్తుంటుంది. ఎవరైతే నా నామాన్ని విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో జీవజలముల ఊటలు ప్రవహించునని యేసయ్య చెప్పారు. సిక్ టు ద స్టమక్ అంటారు డాక్టర్స్. చాలా మట్టుకు అనారోగ్యాలు మనం నేడు చూస్తే చాలా మట్టుకు అనారోగ్యాలు ఎందుకని వస్తూ ఉన్నాయంటే, మొదట ఉదర భాగంలో ప్రారంభం అవుతాయి అనమాట. ఆ సిక్ టు ద స్టమక్ అన్న సిచ్యువేషన్ని మనం ఎట్లా అధిగమించగలం, ఎట్లా అనారోగ్యం రాకుండా ఇమ్యూనిటీ పొందుకొనగలం, ఎట్లా ప్రొటెక్షన్, హీలింగ్ పొందుకొనగలం అంటే, మన కడుపులో జీవజల ఊటలు ఊరుతాయన్నమాట. లివింగ్ వాటర్స్ షల్ బి బ్రాట్ ఫోర్త్ ఫ్రమ్ ద స్టమక్ ఆఫ్ దోస్ దట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. చాలా మటుకు ప్రాబ్లమ్స్, హెల్త్ కాంప్లికేషన్స్, ఎందుకంటే సరిగ్గా వాటరే తాగరు, సరిగ్గా నీళ్ళే తాగరు. ఇప్పుడు మన యంగస్టర్స్ చూసినట్లయితే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు పిల్లలు, టెన్షను, సరైనటువంటి కేర్ తీసుకోరు. డైట్ పట్ల కానీ, న్యూట్రిషన్ పట్ల కానీ కేర్ తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేషను, తర్వాత సరిగ్గా నీళ్లు తాగకపోవటం వలన ఓవర్ హీటింగ్, ఓవర్ స్ట్రెస్. కానీ యేసయ్య ఏమని చెప్తా ఉన్నారంటే, ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ మేక్స్ streams of living waters flow through the stomach of the believer. That way we can revive, we can renew, we can have life in us. Because in the book by Professor C.S. Lewis, the book is probably Mere Christianity. In the book Mere Christianity, Professor C.S. Lewis, once an atheist and then got converted to faith in Jesus Christ, writes, a new form of life, far superior than all kinds of biological life known to humankind, has come into existence in a place called Palestine 2000 years ago, and this life is far superior than any of the known existing lives, and all those that possess this life will be హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్. ఎవరు ఈ నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభు అనమాట. సిఎస్ లూయిస్ ఇట్లా చెప్తా ఉన్నారు. కొన్ని ట్రాన్స్లేషన్స్ అంతగా ఎఫెక్టివ్గా ఉండవు. ఇంగ్లీష్లో చెప్పినటువంటి మాటలు ఇంగ్లీష్లోనే విన్నట్లయితే మనకి దాని యొక్క నిజమైనటువంటి అర్థం తెలుస్తుంది అనమాట. ఏ లైఫ్ ఫార్ సుపీరియర్ టు all known existing biological forms of life has come into existence, and this life is Christ life. ఇంచుమించు 2000 సంవత్సరాల పూర్వము పాలస్తీన్ అనే దేశంలో మనం ఎరిగినటువంటి అన్ని లైఫ్ ఫామ్స్కు, అన్ని లైఫ్ ఫామ్స్ అంటే తెలుగులో ఏం చెప్తాం, అన్ని రకములైనటువంటి జీవము, పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, తర్వాత చెట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ లైఫ్ ఫామ్స్ కదా.
వీటన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి జీవము ఈ లోకంలోనికి వచ్చినది. ఆ జీవము క్రీస్తు జీవము. ఈ క్రీస్తు జీవమును కలిగినటువంటి వారు, నిత్య జీవము కలిగినటువంటి వారు, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కాపుదల, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డార్క్ ఫోర్సెస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిక్నెసెస్ కలిగి ఉంటారని చెప్పి చక్కగా సిఎస్ లూయిస్ అనే దైవజనుడు రాస్తా ఉన్నాడు అనమాట. ఇలాంటి టైంలో ఇట్లాంటి మంచి పుస్తకాలు చదవటం వలన ఆత్మలో ఇంకా మనం బలపడగలుగుతాం. ఈరోజు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో ఒక దైవజనులు ప్రొఫెసర్ గారు అనమాట, పీటర్ సింగ్ గారని, తమిళ్ థియలాజికల్ సెమినరీలో ప్రొఫెసర్గా, కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్స్లో ప్రొఫెసర్గా ఉన్నటువంటి దైవజనుడు చక్కని వర్తమానాన్ని ఇచ్చారు. ఆ వర్తమాన సారం ఏంటంటే పాపము. We neglect. Nowadays, we are not able to identify or recognize sin because it has so intimately mingled in our life and it became a part and parcel of our life that we cannot see sin in anything that we do. But the message is on sin, and the preacher, the evangelist, has effectively spoken on the burden of sin and provided the solution that coming to the cross is the only solution to this burden of sin. Now we see so many people with so many burdens, so many cares, so many kinds of addictions, so many kinds of distractions, deviations. Each one of us will have our own weight to carry. All these burdens will be redeemed of us. We can get rid of all these burdens, especially the burden of sin, when we come to the Calvary, the cross. Only near the cross there is deliverance from all kinds of temptations, all kinds of addictions, all kinds of things that are unwanted, all kinds of burdens that sap us of our energy, that dehydrate us, that cause sickness, that cause death, that cause corruption. A beautiful message indeed. A wonderful professor of communications from Tamil Nadu Theological Seminary. Yeah, when I remember the seminary, it comes to my mind a beautiful pastor by name Ray Pichard. Ray Pichard wrote a beautiful book by name An Incredible Journey of Faith. Ray Pichard. When I was listening to the sermon of Pastor Peter Singh from TTS, Tamil Nadu Theological Seminary, it came to my mind Pastor Ray Pichard. Ray Pichard was a pastor in the seminary, and he writes so beautifully on various people that come for training to the seminary, and especially he gives the example of a Nigerian brother who happens to come to his seminary for studying the theology. And regarding this Nigerian believer, a beautiful mention was there in the book Ray Pichard, and that has to be read. An Incredible Journey of Faith. How a Nigerian travels all through Nigeria to US to join the seminary with his family, with his little ones, and suddenly forgoes his life. All of a sudden, he was hale and healthy. Just in the seminary, there has been a beautiful workout, and there has been a get-together, a gathering. In that time of vacation, recreation, in the recreation time after playing tennis, the Nigerian disciple who happened to be the student in the Bible seminary suddenly collapses out of a heart stroke, and it's very sorrowful. The pastor says, what has been so burdensome to me, which is very, very difficult, and which I have not experienced for quite long time, is to convey this sad news to the wife and children, little children of this Nigerian brother who had an incredible journey of faith from Nigeria to US. I forgot the city name. It starts with M, probably Michigan or some city where there is a Bible seminary, and this Nigerian brother suddenly collapses, and because of heart stroke. A good person in health collapses and loses his life, and the pastor has to tell to the wife of and the little children of this brother, Nigerian brother, that
her husband is no more, that the little one's father is no more. That has been a very, very painful thing that I have encountered in my life. This is how the pastor recounts. Certain things are very painful for the pastors, but pastors have to go through the cross. That is the life of the pastors. Yes. So even if we face Lent like situations in our life, there is life. There is spring after Lent. So never lose hope. Never lose hope. Are you sorrowful? Are you sick? Are you facing hopelessness? Are you not able to advance in your career? Are you facing economical challenges, economical crisis? Are you facing family catastrophic events, differences, indifference? Never mind. Jesus knows. Just carry your burden to the Calvary, where the arms of Jesus are always open to embrace you, to love you, and to comfort you. May the word of the Lord comfort the audience and grant them grace. Amen.